ప్రెసెంట్ ఇప్పుడు డాక్టర్ అవైలబుల్ లేదు సార్. కాన్ఫరెన్స్ కలుపుతావా కట్ చేయాలా అంతే ముషేది అంతే ఇక వేరే నీతో డిస్కషన్ అనవసరం మాకు వ్యాపారం చేస్తున్నారా వైద్యం అంటే వ్యాపారం అండి మీకు కొంచెమన్నా సిగ్గు చీమునెత్తురు ఇజ్జతిమానం లజ్జ చీమునెత్తురు ఏమైనా ఉన్నదా నా పేరు పుప్పాల రజనీకాంత్ పొలిటికల్ వైబ్స్ ఛానల్ నుంచి మాట్లాడతాను కొంచెమన్నా సిగ్గు అనిపించాలి కదండి మీ వాళ్ళకు డాక్టర్ చదువు చదివిండ్రు కదా పేద ప్రజలు 5,000 రూపాయలు పట్టుకొస్తారు స్కానింగ్లకు 2,000 రూపాయలు అయ్యేదానికి కమిషన్లే 3,000 ఉత్తర తీసుకునేది 2,000 ఎందుకంటే ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు మీరు పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా ఇది నవలనా ఏడవాలన్నా తెలుస్తలేదు నేను కొంత సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది ఈ లంగ పనులకు దొంగ పనులకు నేను కూడా కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది ఇట్లా నేను హాస్పిటల్ పెట్టినా మరి మా దగ్గర డాక్టర్ పని చేస్తాడు ఎంఆర్ఐ స్కాన్లు 2 ఉన్నాయని చెప్తే 5,000 రూపాయలు ఉన్న ఎంఆర్ఐ స్కాన్ అంటే పేషెంట్కి 5,000 రూపాయలు తీసుకునేది 3,800 రూపాయలు డాక్టర్ కమిషన్ ఇస్తాను మరి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎంత దందాలండి ఈ డాక్టర్ల దందాలేంది ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ల దందాలేంది మరి వీటికి ఎవరు చెక్ పెట్టాలి ఒక సామాన్య మానవుడు 5,000 రూపాయలు తీసుకుంటాను ఎంఆర్ఐ స్కాన్లు అవసరం లేకుండా ఎంఆర్ఐ స్కాన్లు రాస్తా ఉన్నారు అవసరం లేకుండా కూడా కొంతమంది డాక్టర్లు ఈ డబ్బుల కోసం స్కానింగ్ చేస్తే మంచిదేనా మన ఒంటికి మంచిదేనా మిత్రులారా నేను డాక్టర్లతో మాట్లాడినా ఎక్కువ స్కాన్లు స్కానింగ్ చేస్తే కూడా ఇబ్బంది అండి వీటన్నిటిని ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిన ఆ స్టింగ్ ఆపరేషన్లో ఇవన్నీ కూడా బట్టబయలు చేసిన మీకు వీడియో రికార్డ్ చూడండి మిత్రులారా కావాల్సుకొని మాట్లాడినా ఇక్కడ ఉండి ఒక 5 నిమిషాలు ఆన్లైన్లో నంబర్లు తీసుకొని మాట్లాడితేనే దొరుకుతాను మరి ప్రభుత్వం ఏం చెప్తుంది ఖచ్చితంగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు నడిపే డాక్టర్ల పైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఇప్పటి వరకు ఎన్ని కోట్లు సంపాదించారు ఒక్కొక్కరు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ల మీద విజయ డయాగ్నోస్టిక్స్ అట రాడార్ డయాగ్నోస్టిక్స్ అట పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇవి కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ అట స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్ పేరు కనెక్ట్ చేసిరట ఇది వరంగల్లో ఇంకా నేను హైదరాబాద్ దాకా ఫోన్ చేయలే రేపు పొద్దున హైదరాబాద్ కూడా ఫోన్ చేస్తాను మిత్రులారా ఒక్కసారి మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా చూడండి ఇది మీ కామెంట్ను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి 10 మందికి తెలిసేటట్టు అలాగే ఖచ్చితంగా మరి వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకునే విధంగా ఉండాలి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి ఈ వీడియో మీద మరి డిఎంఎడ్హెచ్ఓలు ఉన్నారు ఇక్కడ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాలి మిత్రులారా రాడార్ డయాగ్నోస్టిక్స్ చందు అండి నేను ఇక్కడ నా పేరు సాయి అండి మాది శ్రీ సాయి క్లినిక్ అని కొత్తది స్టార్ట్ చేశాము బ్యాంక్ కాలనీలో బ్యాంక్ కాలనీ ఐడియా ఉందండి బ్యాంక్ కాలనీ ఐడియా ఉందా భీమారం లేదు లేదు క్లినికేనండి నర్సింహం కాదు క్లినికే అంటే డాక్టర్ రంజిత్ రెడ్డి అని హైదరాబాద్ అతను చూస్తారు ఇక్కడే ఉంటాడు అది మన ఇల్లు ఉండే ఇప్పుడు మన ఇల్లు వేరే కాడికి షిఫ్ట్ అయినా ఇంట్లో పెట్టామండి ఇక్కడ అవునా సార్ ఓకే అయితే 2 మనకు ఎంఆర్ఐలు ఉన్నాయండి ఎంఆర్ఐలు 2 ఉన్నాయి ఓకే సార్ ఒకటి సర్వైకల్ స్పెయిన్ ఉన్నది ఇంకోటి నంబర్ ఉన్నది అదే ప్రిస్క్రిప్షన్ ఎట్లయినా రాసి పంపుతారండి ప్రణయ్ అని ఒక అతను ఉంటాడు రాము అని ఇద్దరు వస్తారండి అంటే పేషెంట్స్ అది అదే మన రాడార్కు పంపించమంటారా మీకు అది పంపిస్తారండి ఎట్లా ఎంత ఇస్తున్నారండి మీరు కమిషన్ ఎంత ఇస్తున్నారు అది ఏంటి సార్ అది ఒకటి సర్వైకల్ స్పెయిన్ అండి ఇంకోటి లంబర్ స్పెయిన్ ఇంకోటి లంబర్ స్పెయిన్ అర్థం కాలేదండి అంటే మనకు 3800 ఇస్తారా పేషెంట్కి ఎంత తీసుకుంటారండి పేషెంట్కి 5,000 అండి 5,000 అంటే మీకు 1,200 మీకు 1,200 ఓకే థ్యాంక్ యూ అంటే మాకు చాలా మరి నాకు కొంచెం కోఆపరేట్ చేయాలండి మీరు ఎందుకంటే నేను కొత్తగా తీసుకున్నా ఇది నేను ఫీల్డ్ కూడా కొంచెం కొత్తగానే నేను మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇప్పుడు మీకు వాట్సాప్ మీరు ఇదేనా అండి వాట్సాప్ నంబర్ మీరు రజనీకాంత్ రెడ్డి డాక్టర్ రజనీకాంత్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ అని చేయండి డాక్టర్ రజనీకాంత్ రెడ్డి నేను వాట్సాప్లో మీకు ప్రిస్క్రిప్షన్ పెడతాను ఒక 5 నిమిషాలు ఎందుకంటే నేను బయట ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నాను ఓకే నేను దాంట్లోకి పోగానే ప్రిస్క్రిప్షన్ ఫోటో తీసి మీకు ఫోటో పెడతాను ఓకే హలో చందు గారు ఇది మరి సెటిల్మెంట్ అంటే మాకు అమౌంట్ అంటే డే ఏ రోజు ఆ రోజు చేస్తారా లేకపోతే వీక్లీ వన్స్ నేను ప్రిస్క్రిప్షన్ పెట్టాను దాన్ని బట్టి ఎందుకంటే నేను ఇప్పుడు 2 ఉన్నాయి కదా రెడీగా ఉన్నాయి కదా అందుకనే అంటున్నా ఓకే అడ్రస్ అండి ఇది మన విజయ టాకీస్ రోడ్ అని చెప్పి ఇక్కడ బస్ స్టాండ్ అన్న ఏమన్నా హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర ఓకే రైట్ హలో టార్గెట్ స్కాన్ సెంటర్ అండి ఇది మాది శ్రీ సాయి క్లినిక్ అని కొత్త క్లినిక్ అండి ఇది మన దీన్ని బ్యాంక్ కాలనీ అంటారు కదా స్ట్రీట్ నెంబర్ 2 ఇక్కడ అంటే డాక్టర్ రజనీకాంత్ రెడ్డి అని ఎంబీబీఎస్ డాక్టర్ చూస్తారు కొత్తగా 2 ఎక్స్రేలు ఉన్నాయండి ఒకటి ఫుల్ అబ్డామినల్ స్కాన్
చెస్ట్ ఎక్స్రే ఉందండి. అదే అదే మరి ఎట్లా ఇస్తున్నారు ఏంది ఒకసారి చెప్తే నేను పంపించేస్తాను. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ కి పేషెంట్ వాళ్ళ దగ్గర 1000 తీసుకుంటాం. ఓకే. మీకు రిఫరర్ కి 300 ఇస్తాం. 300 మాకు ఇస్తారు. ఓకే రైట్. అవును చెస్ట్ ఎక్స్రే ఎక్స్రే ప్లస్ రిపోర్టింగ్ కి 700 తీసుకుంటాం. ఓకే. 200 మీకు ఇస్తాం. ఎంత ఇస్తారండి? 200. అవును సార్. 200. ఇది సెటిల్మెంట్ ఎట్లా అండి? డైలీ చేస్తారా ఎట్లా? మీరు ఫోన్ పే నెంబర్ మాకు సెండ్ చేసేస్తా. డైలీ సార్. డైలీ ఇస్తారు సార్. సార్ మీ పేరు తెలుసుకోవచ్చా సార్? మీ పేరు? సార్ నా పేరు సాదిక్ అండి. సాదిక్ గారు. ఇది టార్గెట్ అవును స్కాన్ సార్. సెంటర్ ఎక్కడండి? బాలసముద్రం కదా ఇది? అవును సార్, కూరగాయల మార్కెట్ ముందు. బాలసముద్రం. ఓకే థ్యాంక్ యూ సార్ అండి. ఇప్పుడు ఎల్ఐసి, ఇప్పుడు సార్ అంబేద్కర్ స్టాచ్యూ పక్కన ఎల్ఐసి ఆఫీస్ ఉందా? ఉన్నది సార్. అంబేద్కర్ అది కూరగాయల మార్కెట్ ఉంటుంది కూరగాయల మార్కెట్ గేట్ కు ముందు ముందు. డాక్టర్ వెంకట్రావు హాస్పిటల్ కు ఆనుకునే ఉంటది. ఓకే ఇదే వెళ్దండి. ఇది టార్గెట్ స్కాన్ సెంటర్ మీదేనా? సార్ నేను ఇక్కడ జాబ్ చేస్తా సార్, శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్. ఓకే 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 అండి. థ్యాంక్ యూ అండి. హలో హలో, ఇది సూర్య డయాగ్నోస్టిక్స్ అండి. అవును సార్. ఇది మాది శ్రీ సాయి క్లినిక్ అని బ్యాంక్ కాలనీలో ఉంటుందండి, స్ట్రీట్ నెంబర్ 2లో ఇక్కడ మన భీమారం. అది కొత్తది. డాక్టర్ రంజిత్ రెడ్డి అని చెప్పేసి అంటే హైదరాబాద్ డాక్టర్ ఇక్కడ చూస్తుంటారు. ఓకే సో ఇప్పుడు ఒక 2 ఎంఆర్ఐలు ఉన్నాయండి. ఒకటి సర్వైకల్ స్పైన్, ఒకటి లంబర్ స్పైన్, ఒకటి 2 ఎంఆర్ఐలు ఉన్నాయి. పంపించమంటారండి. ఎక్కడ సార్ మన హాస్పిటల్? ఇది 55-2-721/1 బ్యాంక్ కాలనీ అండి, స్ట్రీట్ నెంబర్ 2. బ్యాంక్ కాలనీ స్ట్రీట్ నెంబర్ 2 అంటే వాయుపుత్ర కాలనీ ఐటెన్షన్ అక్కడనే ఉంటుందండి. కొత్తగా పెట్టింది ఇది. అంటే ఇల్లు ఇది నాదే, నేనే పెట్టిన. మా నెంబర్ ఎవరు ఇచ్చారు సార్ మీకు? వేణు అని ఇక్కడ కాంపౌండర్ ఉంటాడు, మన శివుడు డాక్టర్ దగ్గర ఉంటాడు. ఆ కంచెలు తీసుకున్నాడు నంబర్. వాళ్ళు ఇక్కడికి పంపిస్తారు, కొన్ని కేసులు పంపిస్తారు. ఓకే సరే పంపించండి. మరి ఎంత అంటే ఎంత ఎంత ఇస్తారు అట్లా? మీరు అంటే రెగ్యులర్ గా 3-5 అట్లా ఉంటుంది సార్. ఎంఆర్ఐ 3-5 ఇస్తారండి మాకు? ఓకే అంటే 5000 కదా పేషెంట్కి? 5000. అవునవును. ఓకే అండి. ఇది ఎంఆర్ఐ కొంచెం అంటే నాకు కొంచెం కోఆపరేట్ చేయాలండి. మీ పేరండి? మీ పేరు మన శ్రీకాంత్ కదా? శ్రీకాంత్ అండి. ఇది అంటే ఇప్పుడు సూర్య డయాగ్నోస్టిక్సే కదా ఇప్పుడు నేనైతే మీకు చేసింది అయితే? మీరు అంటే ఇప్పుడు మీ పేరేం పేరు? నా పేరు రంజితేనండి. మీకు ఎవరు ఇచ్చింది నాకు అర్థం కదా. వేణు అని ఇచ్చిండండి. ఇప్పుడు అంటే మీకు వేణు ఐడియా ఉంటుంది మీకు. ఈ 2 నంబర్లు ఇచ్చిండు నాకు వేణు. ఫస్ట్ది కలవకపోతే సెకండ్ నంబర్ వేణు. నేను మీకు వాట్సాప్లో ఫోటో పంపనండి ఇప్పుడు. వేణు పంపన. ప్రిస్క్రిప్షన్ కూడా పంపాలన్నా? పంపను. ఇప్పుడు 2 వస్తారు, పేషెంట్స్ వస్తారండి. అంటే డైలీ సెటిల్ చేస్తారు కదా మీరు? పంపించండి. అదే డైలీ సెటిల్ చేస్తారా వీక్లీ అట్లా? పర్లేదు, మీరు ఎట్లా అంటే అట్లా కానీ పంపించండి. ఓకే మంచిది, థ్యాంక్ యూ. హలో, విజయ డయాగ్నోస్టిక్స్ అండి? అవును సార్ చెప్పండి. నా పేరు రంజిత్ అండి. ఇది మాది శ్రీ సాయి క్లినిక్ అని భీమారం బ్యాంక్ కాలనీలో ఉంటుంది, హన్మకొండ. ఇది మా దగ్గర అంటే డాక్టర్ రంజిత్ రెడ్డి అని చెప్పేసి న్యూరో ఫిజిషియన్ ఇక్కడ నగర అంటే చేస్తుండే ఇక్కడ తను. సో ఏం లేదు, 2 ఎంఆర్ఐలు ఉన్నాయండి. ఓకే మరి ఇట్లా మీకు పంపొచ్చా 2 ఎంఆర్ఐలు ఎట్లా అనేది ఒకసారి పంపించండి సార్. మార్కెటింగ్ కోసం ఎవరు వస్తారు మీకు? మాకు ఎవరు అంటే మాది ఇది కొత్తది కదా, ఎవరు రాలేదు. నేను గూగుల్లో చూసినాను. మీకు గూగుల్లో కొడితే మీ నెంబర్ వస్తే నేను కాల్ చేస్తాను. ఓకే పంపించండి సార్, పంపించండి. అంటే మీ పేరు చెప్తారండి ఒకసారి ప్లీజ్? నా పేరు సురేష్. మీ దగ్గర పంపించండి, డాక్టర్ పేరు యాడ్ చేసి చేస్తాము. మీకు ఓన్లీ 1 month పడుతుంది మా వాళ్ళు సీసీ రావడానికి. మరి మీ పేరు సురేష్ అండి? అవునవును. అంటే మీ దగ్గర పంపించాలా ఎట్లా? పంపించండి, నేను కలవమని చెప్పాను. నన్ను సురేష్ మీరు ఉంటారు కదా? అయితే ఇది అంటే ఎట్లా ఇస్తున్నారండి ఇది? ఏంటి సార్ అమౌంట్ ఎంత ఇస్తున్నారు మీరు? 2000 ఉంటుంది సార్. ఎంఆర్ఐ సర్వైకల్ స్పెయిన్ ఒకటి ఉన్నది, లంబర్ స్పెయిన్ ఒకటి ఉన్నది, 2 ఉన్నాయి. ఒకటే పేషెంటా? లేదు 2 పేషెంట్స్. 5,000 అవుతుంది సార్ ఈచ్ వన్ కి. ఓకే. అందరూ వచ్చేసి మీకు సీసీ వచ్చేసి 2000 వరకు రావచ్చు. 2000 వస్తుందండి? అవును. అంటే ఇప్పుడు డైలీ సెటిల్మెంట్ చేస్తారా ఎట్లా? డైలీ రా సార్, మంత్లీ వస్తుంది మన దగ్గర. మంత్లీ అట్లా మనకు బ్యాంక్ అకౌంట్ వేయాలంటారా మీకు ఎట్లా? వాళ్ళు మీకు కవర్ తీసుకొచ్చిస్తారు సార్. కవర్ తీసుకొచ్చిస్తారా? ఓకే థ్యాంక్ యూ సురేష్ అన్న, కొంచెం మీరు కోఆపరేట్ చేయండి. కొత్తది పంపించండి, నేను డాక్టర్ పేరు యాడ్ చేపిస్తా. అది మార్కెటింగ్ ఎవరు వస్తారో అతనితో కూడా మీకు కాల్ చేపిస్తాను. ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయండి, విజయ డయాగ్నోస్టిక్స్ అని. ఇంకెక్కడో ఎన్జిఓస్ కాలనీ కూడా కనిపిస్తుంది కదా, ఇది లేదు. అదే హన్మకొండకే పంపాను. హన్మకొండ బ్రాంచ్ లోనే ఎంఆర్ఐ ఉంది. ఎన్జిఓస్ కాలనీ ఓన్లీ శాంపిల్. ఓకే హన్మకొండ బ్రాంచ్ పంపించమంటారండి?
హన్మకొండ వ్యాలీ అంటే మీరు పంపించండి. మీరు పిఆర్ఓనేనా? నేను ఇక్కడ పిఆర్ఈ పిఆర్ఈ. పిఆర్ఈ ఓకే. అంటే ఈ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇక్కడ. ఓకే ఓకే. పేషెంట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా రిపోర్టింగ్ ఇబ్బంది ఉన్నా చూసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు పంపిస్తున్నాను ఇప్పుడే. పంపించండి. హలో, కనెక్ట్ డయాగ్నోస్టిక్స్. ఈ స్టార్ డయాగ్నోస్టిక్స్ హన్మకొండనా అండి ఇది? కాకాజీ కాలనీ. అవును సార్, చెప్పండి సార్. మేడం నమస్తే అండి. మాది శ్రీ సాయి క్లినిక్ మేడం. మాది శ్రీ సాయి క్లినిక్. ఓకే సార్. ఇది ఇక్కడ మన బ్యాంక్ కాలనీ, భీమారం బ్యాంక్ కాలనీ స్ట్రీట్ నెంబర్ 2లో ఉంటాం మేము. ఓకే సార్. మా దగ్గర న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రంజిత్ రెడ్డి అని మా దగ్గర వర్క్ చేస్తారు. సో కొత్తగా పెట్టిన క్లినిక్ ఇది. ఒక 2 ఎంఆర్ఐ స్కాన్లు ఒక 2 ఉన్నాయి మేడం. ఒకటి సర్వైకల్ స్పెయిన్, ఇంకోటి లంబర్ స్పెయిన్. ఈ 2 ఎంఆర్ఐలు ఉన్నాయి మేడం. మాది మరి అంటే ఎవరితో మాట్లాడాలండి? మీతోనే మాట్లాడమా ఎట్లా అండి? ఏం పేరండి సార్ పేరు? ప్రదీప్ సార్కి. సార్ ప్రదీప్ సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఇది శ్రీ సాయి క్లినిక్ అండి. మరి బ్యాంక్ కాలనీ, ఇది స్ట్రీట్ నెంబర్ 2లో కొత్తగా పెట్టినామండి. డాక్టర్ రంజిత్ రెడ్డి అని హైదరాబాద్ అని ఇక్కడే ఉంటాడు, చూస్తాడు. ఓకే. ఏం లేదు సార్, ఒక 2 ఎంఆర్ఐ స్కాన్లు ఉన్నాయి. సర్వైకల్ స్పెయిన్ ఒకటి, లంబర్ స్పెయిన్ ఒకటి, ఇద్దరు వేరే పేషెంట్స్. ఓకే. దీనికంటే మరి మీ దగ్గరే పంపించమంటారా ఎట్లా? పంపించండి సార్. మీరు ఎలాంటి ఇది స్టార్ అంటే ఇది మన కాకాజీ కాలనీ కదండి? ఇది కాకాజీ మనకు ఆపోజిట్ విన్న మెడికల్ హాస్పిటల్ ఉంది కదా? అవునండి. దాని ఎగ్జిట్ ఒక స్టార్ ఉంది కదా, స్టార్ దాన్ని బోర్డ్ చేయండి. ఓన్లీ కనెక్ట్ డయాగ్నోస్టిక్ చేయండి. ఏంటిదండి? కనెక్ట్ డయాగ్నోస్టిక్ అని చెప్పి చేయండి. ఓన్లీ బోర్డ్ స్టార్ డయాగ్నోస్టిక్ ప్లేస్. కనెక్ట్ డయాగ్నోస్టిక్స్ అండి ఇప్పుడు ఇది? అవును, ఇప్పుడు కనెక్ట్ డయాగ్నోస్టిక్ అని ఉంది. బోర్డ్ చేంజ్ అంటే స్టార్ ప్లేస్ కనెక్ట్. అంటే ఇప్పుడు అంటే స్టార్ వాళ్ళదేనా ఇది? అంటే స్టార్ వేరే కాడికి స్టార్ వాళ్ళదే సార్. ప్రవీణ్ సార్ ఉన్నారు, మందాకిని మేడమే ఉన్నారు. ఓకే ఓకే ఓకే. వాళ్ళే డాక్టర్. ఓన్లీ నేమ్ చేంజ్ అంతే. కార్పొరేట్ సెక్టర్ లాగా చేంజ్ చేస్తాం. అదే ఇది అంటే పేషెంట్ ఎంత తీసుకుంటారండి మీరు? సర్వైకల్ స్పెయిన్, నంబర్ స్పెయిన్ 5,000. మాకెంత? 3,000 ఇస్తున్నారండి మాకు. డైలీ సెటిల్మెంట్ చేస్తారా ఎట్లా అండి? మాకు ఈ రోజు అయిపోతే రేపు. ఈ రోజు స్కానింగ్ అయితే రేపు నాకు ఇస్తారండి. ఎట్లా క్యాష్ ఇస్తారా లేకపోతే ఫోన్ పే కానీ అకౌంట్ నెంబర్? మోస్ట్లీ క్యాష్ అయిపోతుంది. మీరు ఒక ఫోన్ పే జీపే అయినా ఓకే. అంటే క్యాష్ అంటే మరి మీరు తీసుకొచ్చి ఇస్తారండి? మాకు రెగ్యులర్గా రావడం ఇబ్బంది అవుతుంది. నేనే తీసుకొచ్చి ఇస్తాను సార్. నేనే విజిట్ అవుతాను. ఇప్పుడు న్యూ హాస్పిటల్ కాబట్టి నేనే నా రిఫర్ ప్యాక్స్ పెడతాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చి పర్సనల్ గా పెట్టేసి నేనే క్లోజింగ్ చేస్తాను. మీరే చేస్తారండి? నేనే చేస్తాను. నేను నా టీమ్ లో ఒక పర్సన్ పెడతాను. ఆర్ఎస్ లేకపోతే నేను వస్తాను. ఫుడ్ అంటే ఇప్పుడు దీనికి డాక్టర్స్ ఎవరండి? దీనికి డయాగ్నోస్టిక్ ప్రవీణ్ రెడ్డి సార్ ఉన్నారు. రేడియాలజిస్ట్ ప్రవీణ్ రెడ్డి సార్ ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి రేడియాలజిస్ట్. ఓకే. మందాకిని మేడం రేడియాలజిస్ట్. నరేష్ సార్ ప్యాథాలజిస్ట్. నరేష్ ప్యాథాలజిస్ట్. ఇంకో మందాకిని మేడం. మందాకిని మేడం రేడియాలజిస్ట్. రేడియాలజిస్ట్. ప్రవీణ్ రెడ్డి సార్ అంటే ఈ విశ్వాస హాస్పిటల్ అండి ఇది? అది విశ్వాస సార్. పార్పాటి ప్రవీణ్ రెడ్డి సార్. ఆయన కాదు. పార్పాటి ప్రవీణ్ రెడ్డి సార్, మన ప్రవీణ్ రెడ్డి సార్ ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్స్. ఓకే ఓకే. మొత్తం పాత ఏదైతే డాక్టర్స్ వాళ్ళే డాక్టర్స్. ఓకే ఓకే. మీ పేరు కూడా ప్రదీప్? మీ పేరు ప్రదీపా? కానీ మరి మీకు ఇట్లా సిగ్గు అనిపిస్తలేదా అండి? 2,000 రూపీస్ పేషెంట్స్ 2,000 మాత్రమే ఖర్చు అయ్యేది. ఇట్లా కమిషన్లు ఇస్తా అంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా అండి? అంటే మార్కెట్ ఎలా ఉంది అలా వెళ్ళాల్సి వస్తుంది. మీకు కొంచెమన్నా సిగ్గు, చీమునెత్తురు, ఇజ్జతిమానం, లజ్జ, చీమునెత్తురు ఏమైనా ఉన్నదా? నా పేరు పుప్పాల రజనీకాంత్. ఓకే సార్. నేను పొలిటికల్ వైబ్స్ ఛానల్ నుంచి మాట్లాడతాను. చెప్పండి. కొంచెమన్నా సిగ్గు అనిపించాలి కదండి మీ వాళ్ళకు. డాక్టర్ చదువు చదివిండ్రు కదా మంచిగా. డాక్టర్ చదువు చదివిన వాళ్ళు 2,000 రూపాయలు పేద ప్రజలు 5,000 రూపాయలు పట్టుకొస్తారు స్కానింగ్లకు. 2,000 రూపాయలు అయ్యేదానికి కమిషన్లే 3,000 ఉత్తర తీసుకునేది 2,000. ఎందుకంటే ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు మీరు? అలా లేదు, బట్ అలా లేదు కాదండి, సిగ్గు అనిపిస్తుందా అంటున్నా నేను. కొంచెమన్నా సిగ్గు ఉందట అసలు? వాళ్ళ డాక్టర్ ఉన్నాడా? ఎవరైనా డాక్టర్ ఉంటే ఇవ్వండి నాకు. ఎందుకంటే డాక్టర్ చదువు అయినప్పుడు ఇది పద్ధతి కాదు కదా. వ్యాపారం చేస్తున్నారా? వైద్యం అంటే వ్యాపారమా అండి? చెప్పండి. అసలు వైద్యం అంటే వ్యాపారమా? మీరు మార్కెట్ చేస్తున్నారు. మీది కాదు ఇది. మీ వస్తేనే మీది కాదు. దీనికి ఎవడో ఓనర్ ఎక్కడో ఉంటాడు, ఇంకెవడో ఎక్కడెక్కడో ఉంటాడు. ఇది వ్యాపారం అంటున్నా. వైద్యము అనేది ఒక వ్యాపారం అంటున్నా. వైద్యం అనేది వ్యాపారమా? వైద్యం మిమ్మల్ని డాక్టర్లను దేవుళ్ళు అంటారు. ఆ డాక్టర్ ఉన్నాడా? డాక్టర్కి ఒకసారి ఇవ్వండి. డాక్టర్కి ఇవ్వండి. డాక్టర్ ప్రెజెంట్ అవైలబుల్ లేదు. మీ డాక్టర్ అవైలబుల్ లేకపోతే ఇంకో 10 నిమిషాలల్లో వార్త వస్తుంది, చూసుకోమనండి.
పోలీస్ స్టేషన్లో కేసులు కూడా మేము నమోదు చేస్తాం ఈ విధంగా దందాలు చేస్తే. మీరు పోతారు, మీ డాక్టర్ పోతారు, జైలుకి ఇద్దరు పోతారు. ఇదేం పద్ధతి అండి? ఇదేం దందా? పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారా మీరు? ఏమండి, పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారా? చెప్పండి, ఇది కరెక్ట్ అనిపిస్తుందా? ఏం ప్రదీప్, ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు అంటున్నా? ఇది కరెక్టేనా? మీరు ఇప్పుడు ఇదే సమయంలో మీకు సమస్య వచ్చింది అనుకోండి, ఇదేనా? అసలు డాక్టర్ రిఫర్ చేయందే అసలు తీసుకుంటలేరు. మీ డాక్టర్తో మాట్లాడిస్తారా ఇదే కాలు కాన్ఫరెన్స్ కలిపి? అదర్వైజ్ నేను ప్లే చేయమంటారా? 2 నిమిషాలలో ప్లే అవుతుంది. మొత్తం తెలంగాణ తెలుగు రాష్ట్రాలలోనే ఫ్లాష్ అవుతుంది. ముఖ్యమంత్రి కూడా చూస్తాడు, అందరు చూస్తారు. ఇప్పుడు ఇది వార్త అందరు చూస్తారు. మీ కథ ఏంది, మీ కనెక్టివ్ డయాగ్నోస్టిక్స్ ఏంది, మీ పేరు మార్చుడు ఏంది, మీ దందాలు ఏంది? మీకు పార్కింగ్ ఉండదు అక్కడ కాకాజీ కాలనీలో. పార్కింగ్ ఉందా మీకు? ఏం పార్కింగ్ ఉన్నదా? రోడ్డు మీదనే పెడుతున్నారు ఆ వెహికల్స్. మరి మీరు పార్కింగ్ అయ్యారు 5,000 రూపాయలు తీసుకొని 2,000 రూపాయలు మాత్రమే, దానికి 3,000 రూపాయల కమిషన్లు ఇస్తారంటే ఏంది? ఎక్కడికి పోతుందండి వ్యవస్థ? ఎక్కడికి పోతుంది? ఇది పద్ధతేనా? ఏమండి చెప్పండి, ఇది పద్ధతేనా అంటున్నా? ఏం కరెక్షన్ చేసుకుంటారండి? మీ డాక్టర్తో ఇప్పుడు మాట్లాడిస్తావా? నేను ఫోన్ కట్ చేసినాక మళ్ళీ మీ డాక్టర్ ఫోన్ చేస్తా కూడా లిఫ్ట్ చేయ. కాన్ఫరెన్స్ కలుపుతావా? కట్ చేయాలా? 2 నిమిషాలు అంతే. ఇక వేరే నీతో డిస్కషన్ అనవసరం మాకు. ఇదేం పద్ధతి అండి? చిల్లర దందాలు, ఇవన్నీ చిల్లర దందాలు. డాక్టర్లు ఎట్లుండాలి? హోందాగా ఉండాలి డాక్టర్లు. ఎంతమంది ఇలా పార్ట్నర్స్? ఎంతమంది? ఎవరు వాళ్ళు? స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు? బోర్డు చేంజ్ అంటే దీనికి ఓనర్ ఒకటి ఉండాలి కదా. ఈ హాస్పిటల్కు, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్కు ఓనర్ అనే వాళ్ళు ఉండాలన్నా వద్దా? మరి అది చెప్పడానికి ఏమున్నది? మీ ప్రవీణ్ సార్ ఫోన్ చేయమని చెప్పండి. నంబర్ ఇదే, నా పేరు పుప్పాల రజనీకాంత్, పొలిటికల్ వైబ్స్. ఓకే, మీరు ఫోన్ చేయమని చెప్పండి.